ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, ఏపీ ఎన్నికల ఫలితాలపై బాంబు పేల్చిన వేణుస్వామి అంటూ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఫ్రెండ్స్, ఒకసారి మన దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండారంటే అతిశక్తి కాదు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు ఆయన. ముఖ్యంగా నాగచైతన్య సమంత జంట విడిపోతారని ముందుగానే చెప్పిన సంచలనం సృష్టించారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెప్పినట్టుగా జరుగుతుండటంతో సోషల్ మీడియాలో ఆయన పెద్ద ఎత్తున సెలబ్రిటీగా మారిపోయారు. 2024 ఎన్నికల్లో ఏపీలో మళ్ళీ జగన్ సీఎం అవుతారని వేణుస్వామి చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ను ఓడించలేరని ఆయన తెలిపారు. తాజాగా ఆయన ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో కూడా ఏపీకి జగన్ సీఎం అని పునరుద్ఘాటించారు. దీనిపై యాంకర్ మాట్లాడుతూ ఏపీని అప్పుల ఊపిలోకి నెట్టారని, రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జగన్ ఓడిపోతారని ప్రతిపక్షాలు అంటుంటే మీరు మళ్ళీ జగనే సీఎం అని అంటున్నారంటే ఏంటని వేణుస్వామిని ప్రశ్నించారు. నేను రోజుకో మాట మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకుని కాదు, జ్యోతిష్యుడిని. ఒకసారి చెప్పిన మాట మీదే తాను నిలబడతానని వేణుస్వామి తెలిపారు. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వైసీపీ విజయం ఖాయమైందని వేణుస్వామి వ్యాఖ్యానించారు. సర్వేలో అందరూ ఇప్పుడు జగన్ సీఎం అవుతారని చెబుతున్నారని, కానీ తాను మొదటి నుంచి కూడా జగనే సీఎం అని చెబుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరైనా చెప్పినా 2024లో జగనే సీఎం అవుతారని వేణుస్వామి కుండబద్దలు కొట్టేశారు. జాతకరీత్యా జగన్ మళ్ళీ సీఎం అవుతారని, చంద్రబాబుకి ఎప్పటికీ సీఎం కాలేరని వేణుస్వామి తేల్చి చెప్పారు. జగన్ జాతకంలో బుధ మహర్దశ ప్రవేశించిందని, మరో 17 ఏళ్ళు ఆయన కదిలించే శక్తి ఏదీ లేదని వేణుస్వామి చెప్పుకొచ్చారు. అంటే మరో 17 సంవత్సరాల పాటు జగనే ఏపీకి సీఎంగా ఉంటారని ఆయన తెలిపారు. 2019 గెలిచిన జగన్ 2024, 2029 ఎన్నికల్లో కూడా గెలిచి సీఎం అవుతారని వేణుస్వామి తెలిపారు. అంటే 3 వరుస ఎన్నికల్లో జగనే గెలుస్తారని వేణుస్వామి జోస్యం చెప్పారు. 17 సంవత్సరాల తర్వాత జగన్కు కొన్ని గండాలు ఉన్నాయని ఈ ఇంటర్వ్యూలో తెలిపారాయన. జగన్ ఎదుర్కొనే గండాల గురించి ఇప్పుడే మాట్లాడడం సరైనది కాదని వేణుస్వామి వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికైతే జగన్ జాతకం అద్భుతంగా ఉందని, ఆయన ఢీకొట్టే నాయకులు ఎవరు కూడా కనిపించడం లేదని వేణుస్వామి వ్యాఖ్యానించారు. జగన్ మరో 3 ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెప్పడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫ్రెండ్స్, మేము అందించే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.